పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఫిరాయింపు రాజకీయాలు నిస్సిగ్గుగా నర్తించాయి. ప్రజలు ఓడించినా సరే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పదవుల కోసం, అధికారం కోసం కూటమి నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడి పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను కూటమి పార్టీలు లోబరుచుకున్నాయి. మాట వినకపోతే కిడ్నాపులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తూ దాడులకు పాల్పడింది. కార్పొరేటర్లకు డబ్బులు ఆశ చూపి ప్రలోభాలకు గురిచేసింది. డబ్బులకు లొంగని స్థానిక సంస్థల ప్రతినిధులను బెదిరింపులకు గురిచేసింది. అర్ధరాత్రి పూట దాడులకు దిగి తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ హత్యాయత్నాలకు ప్రయత్నించింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక వరకు ఎక్కడ చూసినా కిరాతక పర్వాలే. డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోవాలన్న టీడీపీ తిరుపతి కార్పొరేషన్లో కుట్రలకు తెరలేపింది. 50 స్థానాలున్న కార్పొరేషన్లో 49 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే టీడీపీ 1 సీటుకు పరిమితమైంది. అయినా అధికారం ఉందనే అహంకారంతో కార్పొరేటర్లకు బేరం పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక 20 మంది కార్పొరేటర్లను తన వైపు లాక్కున్న టీడీపీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. 28 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తన వైపు బలవంతంగా లాక్కునేందుకు భయభ్రాంతులు సృష్టించింది. కార్పొరేటర్లు బస చేసిన ప్రాంతానికి వెళ్లి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్ దాడికి తెగబడ్డాడు. భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీకి ఓటేయాలని కర్రలతో తెగబడ్డారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం బస్సులో బయలుదేరిన కార్పొరేటర్లపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డ టీడీపీ గూండాలు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మహిళా కార్పొరేటర్లను బూతులు తిడుతూ వారిని బెదిరించారు. మహిళలని కూడా చూడకుండా వారిని కొట్టారు. చీరలాగి దుశ్శాసనుల్లాగా వ్యవహరించారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి టైర్లలో గాలి తీసేసి కార్పొరేటర్లు ఓటింగ్కు రాకుండా అడ్డుకున్నారు. 8 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బస్సు నుంచి బలవంతంగా కిందకు దించి కిడ్నాప్ చేశారు. దీంతో ఆందోళనకు దిగిన వైఎస్ఆర్సీపీ తమ కార్పొరేటర్లు వచ్చేదాకా ఎన్నికకు హాజరయ్యేది లేదని తేల్చారు. ఇక గుంటూరు కార్పొరేషన్లోనూ టీడీపీ బజారు రాజకీయాలకు పాల్పడింది. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కార్పొరేటర్లకు డబ్బులు పంచింది. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ టీడీపీ బలం లేకున్నా గెలిచేందుకు అడ్డదారులు తొక్కింది. 57 స్థానాలున్న గుంటూరు కార్పొరేషన్లో 46 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలిస్తే కూటమి అధికారం వచ్చాక ప్రలోభాల పర్వానికి తెరలేపింది. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్కు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇది ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఉన్న గౌరవం. జనాలు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే దాన్ని పట్టించుకోకుండా అడ్డదారుల్లో అధికారం కోసం టీడీపీ పాతాళానికి దిగజారింది. ఇక నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలోనూ టీడీపీ ప్రలోభాల పర్వం చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు. ఇలాంటి వ్యక్తుల రాష్ట్రాన్ని పాలించేదంటూ మేధావులు విస్తుపోతున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 స్థానాలకు గాను 54 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ పార్టీకి చెందాల్సిన డిప్యూటీ మేయర్ పోస్టును అడ్డదారుల్లో టీడీపీ గెలుచుకుంది. 1 స్థానము గెలవని టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవేంటని సింహపురి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఏలూరులోనూ అంతే. 50 స్థానాలున్న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 42 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ఏలూరు కార్పొరేషన్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ముందుగా మేయర్ను పార్టీ మార్పించిన టీడీపీ ఇప్పుడు 2 డిప్యూటీ మేయర్లతో రాజీనామా చేయించారు. తమ పార్టీ వారిని డిప్యూటీ మేయర్లుగా గెలిపించేందుకు కార్పొరేటర్లను లోబర్చుకున్నారు. కార్పొరేషన్లలోనే కాదు, మున్సిపాలిటీలోనూ టీడీపీ ప్రలోభాల నీచ రాజకీయానికి తెరలేపింది. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో 16 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లాక్కున్న టీడీపీ అక్కడ చైర్మన్ పదవిని కబ్జా చేసింది. అక్రమమని తెలిసినా సరే అడ్డగోలుగా వ్యవహరించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయన హిందూపురంలో హల్చల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి వినని వారిని బెదిరించి మున్సిపల్ చైర్మన్ పదవిని లాక్కున్నాడు. హిందూపురంలో 38 వార్డులుంటే అందులో 30 వార్డులను గతంలో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అయినా సరే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని చంద్రబాబు, బాలకృష్ణ అడ్డగోలుగా వ్యవహరించి మున్సిపల్ చైర్మన్ పదవిని లాక్కున్నారు. ఇక బలం లేకుండానే తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తున్న టీడీపీ ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అప్పనంగా లాగేసుకుంది. బలం లేకపోయినా సరే మంత్రి పార్థసారథి ఇక్కడ స్వయంగా రంగంలోకి దిగి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి ఈ పదవిని లాక్కున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్ పదవులుంటే వాటిని టీడీపీ కుట్రలు చేసి గెలుచుకుంది. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రహసనం. అధికారంలో ఉన్న టీడీపీ తన ఇష్టారాజ్యంగా ప్రలోభాలకు గురి చేస్తోంది.
గెలిచే సత్తా లేకపోయినా సరే బలవంతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను లాక్కొని విర్రవీగుతోంది. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈ అరాచకాలకు ప్రజలే సమాధానం చెబుతారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. విప్ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడేలా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.